ఘనంగా విజయోత్సవ ర్యాలీ ముమ్మడివరం నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన దాట్ల సుబ్బరాజు. విజయోత్సవ ర్యాలీలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుంకరపాలెం బైపాస్ రోడ్డు నుండి అమలాపురం వరకు సాగిన ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిద్ధవటం మండలం జ్యోతి గ్రామ పంచాయతీ ఇసుక డంపింగ్ ప్రాంతాలను కడప జిల్లా సర్వోన్నత అధికారి లోటేటి శివశంకర్ పర్యటన సందర్భంగా సిద్ధవటం మండల తహసీల్దార్ మురార్షఫ్ వలి, ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రాజు, మండల ఎస్ఐ పెద్ద ఓబన్న ఘన స్వాగతం పలికి పూల మొక్కలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇసుక ఉచితంగా అందించాలని ఆదేశాలు ఇచ్చారని, జూలై 8 తేదీన రవాణా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లోడింగ్ ఛార్జీలు మాత్రమే తీసుకోవాలని, నాణ్యమైన ఇసుకను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. యూట్యూబ్ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలని, చరిత్రలో నిలిచిపోయే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు యూట్యూబర్స్ కీలకంగా వ్యవహరించారని, ప్రజా సమస్యలను గుర్తించడంలో యూట్యూబర్స్ ఉన్నారని, వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గుర్తించి సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి తోడ్పాటు ఇవ్వాలని సీనియర్ టీడీపీ నాయకులు, విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ కోరారు. ఆదివారం విశాఖ నగరంలో అక్కయ్యపాలెం సింధూర ఫంక్షన్ హాల్లో జరిగిన జై అసోసియేషన్ లోగో ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ సుంకర చలపతిరావు, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అధ్యక్ష కార్యదర్శులు యువి రావు, ఉప్పిని వలస సంజయ్ రెడ్డితో కలిసి అతిథులు జై లోగోను ఆవిష్కరించారు. మీకు గుర్తింపు ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా. నా ఫస్ట్ ఇంటర్వ్యూ యూట్యూబర్స్ ని ప్రభుత్వం గుర్తించాలి, జిల్లా యంత్రాంగం గుర్తించాలి అనేటువంటిది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. మీరు రాసుకోండి, మీరు ఎప్పటికీ పెట్టుకుంటారో పెట్టుకోండి. వీళ్ళు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లాలో జిల్లా యంత్రాంగానికి వెన్నెముకగా నిలబడేటటువంటి యూట్యూబర్స్ ని ప్రభుత్వం గుర్తించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ స్పందించి వీళ్ళకు గుర్తింపు ఇచ్చినట్టయితే స్థానిక సమస్యలన్నీ కూడా మీకు క్షణాల మీద మీ దగ్గరికి వస్తాయి. వీళ్ళని గుర్తించి వీళ్ళ గుర్తింపు పడే విధంగా మీరు గుర్తించండి అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తాను, రాసుకోండి. మీరు ఇంటర్వ్యూ తర్వాత మీ ఇది పెట్టుకుంటే దాంట్లో అప్డేట్ చేసుకోవాలి. అది ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు అదే నా తరఫు నుంచి. దాని తర్వాత మీ ఇష్టం ఎప్పుడు ఫోన్ చేసి, సార్ మీకు పలానా సబ్జెక్ట్ ఉంది, దాన్ని మీరు మాట్లాడాలంటే మీరు రమ్మని చెప్పి నేను ఎక్కడ దొరుకుతాం, మా ఇల్లు ఇక్కడే. అదే అలా జగదాంబ గారు గారు మీరు ఎనీవే లేదు, మేము పలానా దగ్గర ఉన్నారంటే నేనే వచ్చేస్తాను, మీకు ఇంటర్వ్యూ వచ్చేస్తాను. ఏ సమస్య కేర్ చేద్దాం పెద్ద కేర్ చేయొచ్చు. కొప్పుగుండుపాలెం మైనర్ బాలిక హత్య ఘటన దురదృష్టకరం. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని పట్టుకుంటాం. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సీఎం చంద్రబాబుతో మాట్లాడి కుటుంబానికి న్యాయం చేస్తాం. చీరాల ఘటనలో కూడా నిందితుడిని 36 గంటల్లో పట్టుకున్నాం. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం. చోటు చేసుకుంది. ఒక అమ్మాయిని, మైనర్ బాలికని, 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది మనందరం కూడా చూస్తున్నాము. అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము. ఎస్పీ గారితో నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది. విషయం ఏంటంటే, ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలుకి కూడా వెళ్ళాడు. మొన్న రిమాండ్ కూడా పంపించారు. మొన్న రీసెంట్ గా ఒక 10 రోజులు 15 రోజుల క్రితం అతను జైలు నుంచి
బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం కూడా ఇంచుమించు వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు. డెఫినెట్గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకొని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులకి కొన్నిసార్లు వెనక పడుతున్నారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా సరే పట్టించుకోలేదు. లేదమ్మా, కంపల్సరీగా నిజంగా అదే కనుక జరిగితే నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి. ఏలూరు జిల్లా మదినేపల్లి డాక్టర్ మనోజ్ గారి అమ్మాయి అంబులు వైష్ణవి అమరావతిలో రాజధాని నిర్మాణం కొరకు చిన్న వయసులోనే 25 లక్షల రూపాయలు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి అందజేశారు. ఆమెకు మా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా చిన్న మాస్టర్ శ్రీ సాయి విద్యానికేతన్ గడ్లవల్లేరు ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నందిగామ గ్రామంలో ఈ రోజు మండలం కార్యదర్శి తనికొండ వాసు ఆధ్వర్యంలో 75వ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి నందిగామ గ్రామ సర్పంచ్ ఇంగిలపు బేబీ చేతుల మీదుగా కేక్ కట్ చేసి గ్రామస్తులు, అభిమానులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. షియా ముస్లింల ఆరాధ్య దైవం మహమ్మద్ ప్రవక్త మనవడు అయిన ఇమాం హుస్సేన్ ను అప్పటి పాలకుడు యామియా కొడుకు అయిన యాజీద్ ఇరాక్ దేశంలోని ఎడారి ప్రాంతంలో అయిన కర్బల్లాలో ఇమాం హుస్సేన్ ను, అతని అనుచరులను, కుటుంబ సభ్యులను, దాయాదులను లక్షలాది సైన్యంతో వెంబడించి నలువైపుల నుండి బంధించి అత్యంత దయనీయ స్థితిలో అతి క్రూరంగా 72 మందిని ఆహార పానీయాలు అందనీయకుండా విధించిన రోజులను పురస్కరించుకొని అమలాపురం పట్టణంలో 12వ వార్డ్ ముజాఫర్ సందులో గల అబ్బాసియా పంజా వద్దకు షియా ముస్లింలు వివిధ ప్రాంతాల నుండి అత్యంత భారీ సంఖ్యలో చేరుకొని పెద్దలు, పిల్లలు, మహిళలు, వృద్ధులు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకొని భారీ ర్యాలీ నిర్వహించారు.
వెల్కమ్ టు జెట్ న్యూస్. కాట్రేనికోన మండలం పుల్లంకూరు పంచాయతీ పరిధిలో తమ్మాయి చెరువు ప్రాంతంలో వాంతులు, విరోచనాలు, విష జ్వరాలతో 18 మందికి గ్రామంలో అస్వస్థత. గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా రాకపోవడంతో గోతుల నుండి త్రాగునీటిని పట్టుకుంటున్నామంటూ స్థానికులు ఆవేదన. డయేరియా లక్షణాలు ఉన్నా ఇంకా నిర్ధారణ కాలేదు. బాధితుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాం అంటున్న వైద్య సిబ్బంది. ఇంటికి వెళ్లి అందరి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్న వైద్యాధికారులు. ఆగమేఘాలపై గ్రామంలో పారిశుద్ధ్య పనులను ప్రారంభించిన పంచాయతీ సిబ్బంది. మేము అలాగే తెలియపరిచాం. పట్టుకోవడానికి కూడా వాటర్ ప్రాబ్లం ఉందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను పల్లంకూరు మెడికల్ ఆఫీసర్ అండి. నా పేరు స్వాతి అండి. నేను నిన్న సర్వే చేస్తుండగా మా వాళ్ళు ఫీవర్ సర్వే చేస్తున్నారండి. ఆ ఫీవర్ సర్వేలో చేస్తుండగా వాళ్ళకి డయేరియా కేసులు తగిలాయని చెప్పారు. ఆ డయేరియా కేసెస్ నోటీస్ అవ్వగానే నేను వెంటనే వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అమ్మ వెంటనే ఫీల్డ్ హౌస్ టు హౌస్ సర్వే చేయండి, ఎన్ని కేసెస్ ఉన్నాయో నాకు ఇమీడియట్గా చెప్పాలనగానే మా వాళ్ళు వెళ్ళి ఒక 6 కేసెస్ ఉన్నాయి మేడం అని చెప్పారండి. ఆ 6 కేసెస్లో ఒకటి మాత్రం హాస్పిటలైజ్ అయి ఉందని చెప్పారు. మిగతా వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అందిందా లేదా, అందకపోతే అందించండి అని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చి పంపించానండి ఫీల్డ్కి. అండ్ ఓఆర్ఎస్ జింక్ కూడా ఇచ్చి పంపించడం జరిగింది. తర్వాత ఇదే విషయము నేను పంచాయతీలో కూడా కన్వే చేశానండి. శానిటేషన్ చేయించాలి, అలాగే వాటర్ టెస్ట్ చేయించాలని కూడా చెప్పాను నేను. వాళ్ళు కూడా వాళ్ళ బృందాలతోటి వాళ్ళు శానిటేషన్ చేయించారు అండ్ వాటర్ టెస్టింగ్ కూడా చేయించారు. అవి మరి నిన్న చేశారు, ఈరోజు కూడా పంపించామండి. అవి రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మరి అది ఫుడ్ పాయిజన్ వల్ల అంటే నేను ఫీల్డ్లోకి వెళ్ళి పర్సనల్గా వెళ్ళాను ఈరోజు అండి. ఫీల్డ్లో తిరిగితే తెలిసింది. అందరూ మేము పలానా రోజున సోమవారం రోజున ఫంక్షన్కి వెళ్ళామండి. ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే నుండి అందరికీ మోషన్స్, వామిటింగ్స్ ఇలా పట్టుకున్నాయండి అని చెప్పారు. నల్గొండ జిల్లా దామర్లచెర్ల మండలం వాడపల్లి వద్ద ఈ రోజు భారీగా రేషన్ బియ్యం పట్టివేత. దాదాపు 22 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పట్టుకున్న వాడపల్లి పోలీసులు. సూర్యాపేట జిల్లా నుండి ఆంధ్రాకు అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి బైక్ పై తిరుగుతూ సమస్యల పోరాటం, పలు రహదారులను స్వయంగా పర్యవేక్షించి స్థానికుల వద్ద నుంచి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలోకి తన పేరును లాగడంపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా పోలీసులను ఆశ్రయించారు. లావణ్యను నేను ఎప్పుడూ కలవలేదు, నన్ను నా పేరెంట్స్ ఆమె బెదిరిస్తోందని, నా ఫ్యామిలీ గురించి తప్పుగా ప్రచారం చేస్తోందని, నేను నా సోదరుడు లావణ్యను బెదిరించలేదని, సంబంధం లేని ఇష్యూలో నా సోదరుడి పేరును ఇరికిస్తోందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీకి ఆమె ఫిర్యాదు చేశారు.
interested in Raj Tarun's personal life, please keep me out of it. మీరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు మెయిన్ గా మీ Main complaint of my character assassination. She put complaint on my brother Okay. who lives in Himachal. उसको पता भी नहीं है कौन है लवन है. She calls my brother all the time. We have given all the screenshots of the calls, texts and messages she has done to my family. So all the allegations she put that my brother threatened her, I threatened her, it's all false. Rather, she tortured me. బట్ షీ రిలీజ్డ్ సమ్ ఆడియోస్ That audio, if you listen to that audio, what I have said in that audio, please listen to that audio very carefully. First thing I have said that your issue, Raj Tarun issue, you both solve each other. Please keep me out. And the second thing I have said in that audio that I have no relation to Raj Tarun from last 8 months. ఓకే Because first time when we were shooting last schedule during August September, she called me first time that stay away from Raj Tarun and all of that. I said we are working together, there's nothing, no relation. Then she's like don't talk to Raj Tarun and all. I told Raj Tarun that this girl Lavanya is calling me and వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో మాజీ సీఎం జగన్ ను ఊహించని అనుభవం ఎదురైంది. కడప రిమ్స్ ఆసుపత్రిలో పార్టీ కార్యకర్తలను నిన్న పరామర్శించేందుకు వెళ్లిన ఆయన మీదకు ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతన్ని అడ్డగించారు. పక్కకి తీసుకెళ్లి జగన్ ను కలిసి సెల్ఫీ తీసుకునేందుకు తాను వచ్చానని, దాడి చేసేందుకు కాదని సదరు వ్యక్తి చెప్పాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించిన ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బారావు, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ విజయోత్సవ ర్యాలీ యానం సుంకరపాలెం బైపాస్ రోడ్ నుంచి అమలాపురం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే దాట్ల సుబ్బారావు, ఎంపీ హరీష్ మధుర్ అన్నారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ అన్ని శాఖల మంత్రులతో, కేంద్ర ప్రభుత్వం పెద్దలతో త్వరలోనే సమావేశమై వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు.